హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి ఇంట్లోనే పూజ చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ మాత్రం శివాలయంకి వెళ్ళినా. మా ఊర్లో శివాలయం అయితే మస్తుంటుంది. నేను ఓకనైతే చాలా సంవత్సరాలు అయింది. అదేంటో నేను వెళ్ళిన కరెక్ట్ 5 మినిట్స్కే కరెంట్ పోయింది. మళ్ళీ నా పూజ అయిపోయేంత వరకు కూడా కరెంట్ రాలేదు. మా చెల్లె చూడు ఇక ఈ రోజు వచ్చేటట్లేదు కరెంటు, నువ్వు వచ్చిన వేళ విశేషం, ఈ రోజు కరెంట్ వస్తుందో రాదో అని చెప్పింది. కరెక్ట్ నా పూజ అయిపోయాక మా చెల్లె పూజ స్టార్ట్ చేసింది, కరెంట్ వచ్చేసింది. పూజ కరెంట్ లేకపోతేనే మన పూజ మాత్రం ఆగేదే లేదని నేనైతే నా పూజ వరకు నేను చేసుకున్నా. ఆ తర్వాత నేను కొబ్బరికాయ కొడుతుంటే నా బాధ చూడండి. 4 సార్లు కొట్టినా అసలు కొబ్బరికాయ అసలు పగలట్లేదు. మొత్తానికి అటో ఇటో చేసి కొబ్బరికాయ వలగొట్టిన. ఆ తర్వాత అగరబత్తులు వెలిగించుకొని ఆరతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని, మన ఊర్లో కదా చాలా రోజుల తర్వాత అందరు కనిపిస్తారు కాబట్టి అందరు కలిసిరు. అందరితో మాట్లాడి ముచ్చట్లు పెట్టి ఆ తర్వాత ఆడ ఒక అరగంట సేపు కూర్చున్నా. గుడికి వెళ్తే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. తర్వాత నేను, మా బాబు, మా చెల్లి రిటర్న్ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. ఇట్లా కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోరో కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా, బాయ్.